మనం కిచెన్‌ని క్లీన్‌గా ఉంచాలి అని ట్రై చేస్తూ ఉంటాం ఎప్పుడు కూడా. బట్ సంహౌ మెస్ మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. నేను కూడా సేమ్ ప్రాబ్లమ్ ఫేస్ చేసున్నాను. కొన్ని అలవాట్లు మార్చుకోవడం వల్ల, కొన్ని అలవాట్లను అడాప్ట్ చేసుకోవడం వల్ల నేనిప్పుడు కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నా. సో, ఇప్పుడు నేను ఫాలో అవుతున్న 20 సింపుల్ హ్యాబిట్స్ మీకు కూడా షేర్ చేస్తాను. ఇవి ఫాలో చేస్తే కిచెన్ ఎప్పుడూ క్లీన్ అండ్ హైజీనిక్‌గా ఉంటుంది. హ్యాబిట్ నంబర్ 1, మనము వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ పీల్ చేయాలి అనుకున్నప్పుడు ఒక ప్లేట్ కానీ, పేపర్ కానీ, క్లాత్ కానీ పెట్టుకొని దాని మీద మనం పీల్ చేసి త్రో చేసామనుకోండి, ప్రతిసారి మనము కిచెన్ కౌంటర్ టాప్ అనేది క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఈజీ అయిపోతుంది. అండ్ కటింగ్ అయిపోయిన తర్వాత చాపింగ్ బోర్డు, పీలర్, నైఫ్ ఇవన్నీ ఇమ్మీడియట్‌గా వాష్ చేసి పక్కన పెట్టేస్తే తర్వాత ఎఫర్ట్ తక్కువ పెట్టాల్సి వస్తుంది. అండ్ మనము చపాతీ కానీ, పూరి కానీ చేసేటప్పుడు పీట కింద మనము ఒక క్లాత్ వేసేసుకున్నాము అనుకోండి, ఇన్విజిబుల్‌గా మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కొంత పౌడర్ పడుతుంది కదా! అది అనేది ఈజీగా రిమూవ్ చేయడానికి వస్తుంది మనకి. అండ్ క్లాత్ అయితే ఎలాగో డైలీ వాష్ చేసుకుంటాం కాబట్టి. మనము నైట్ పడుకోబోయే ముందే మనము కిచెన్ అంతా క్లీన్ చేసుకొని గిన్నెలన్నీ వాష్ చేసి పెట్టుకోవాలి కదా! సంహౌ మనకు కుదరలేదు అని అనుకోండి, అట్లీస్ట్ ఇలా చేయాలి. గిన్నెల్లో మనకి మెతుకులు కానివ్వండి అండ్ ఫుడ్ పార్టికల్స్ అలాంటివి ఏమీ లేకుండా జస్ట్ ఇట్లా ఒక వాటర్ వైప్ ఇచ్చేసి లేదా మొత్తం అంతా కూడా తొలిపేసి పక్కన పెట్టేసుకుంటే ఈజీ అయిపోతుంది. కాక్రోచెస్ కూడా రాకుండా ఉంటాయి మనకి. అండ్ కుకింగ్ అయిపోయిన తర్వాత మనం యూజ్ చేసిన స్పైస్ బాక్సెస్ ఏవైతే ఉంటాయి కదా, బాటిల్స్ కావచ్చు, ఇంకా ఉప్పు, కారం, పసుపు, తాలింపు గింజలు ఇలాంటివన్నీ కూడా వాటి డెసిగ్నేటెడ్ ప్లేసెస్లో పెట్టేసుకోవడం వలన మనకి కిచెన్ అనేది మెస్సీగా లేకుండా ఉంటుంది. వంట అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళిపోయాం అనుకోండి, ఎక్కడివి అక్కడ వదిలేసి తర్వాత వచ్చి కిచెన్లో అవి సర్దాలి అని అంటే మనకి అంత ఇంట్రెస్ట్ రాదు, చాలా కష్టపడిపోతున్నాము అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. అండ్ కుకింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కంపల్సరీగా మనకి ఆయిల్ క్యాన్స్ ఉంటాయి కదా, వాటిని ఒక క్లాత్ వైప్ ఇచ్చేసుకొని పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కువ గ్రీజ్ వచ్చేసి మనం కబోర్డ్లో వేసిన పేపర్స్ కానీ వాటికి అంటుకొని తర్వాత మనం ఎక్కువ పని చేయాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. అండ్ మిక్సీ జార్స్ వచ్చేసి మనం చట్నీలు కానీ, పిండి కానీ ఏదైనా చేసినప్పుడు ఒక్క నిమిషం టైం తీసుకొని ఇమ్మీడియట్గా వాష్ చేసేసుకుంటేనే మనకి ఈజీగా ఉంటుంది. జార్ కూడా చానాళ్ళు మనకి వర్కింగ్ కండిషన్లో ఉంటుందన్నమాట, ప్రాబ్లమ్స్ రాకుండా. అండ్ ఒక్కొక్కసారి ఎక్కువ ఆయిలీవి వేస్తూ ఉంటాం కాబట్టి మిక్సీ వేయడానికి, అలాంటప్పుడు కొంచెం విమ్ వేసేసి మనము కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్సీ మీద ఒక పల్స్ ఇచ్చుకోవడం కానీ, లేదా మనమే ఇట్లా షేక్ చేసి వాష్ చేసుకుంటే చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట. అండ్ స్టవ్ క్లీన్ చేయడానికి, కౌంటర్ టాప్స్ క్లీన్ చేయడానికి మనకి ఈజీగా వర్క్ అయ్యేవి మైక్రోఫైబర్ క్లాత్స్. అలా వాష్ చేసిన తర్వాత వాటిని జస్ట్ వాటర్ వాష్ చేసేసి పక్కన పెట్టేసేయకుండా ఒకసారి సోప్ వాష్ చేసేసి ఎండలో డ్రై అవ్వనిస్తే చాలా హైజీనిక్గా ఉంటాయి. అలాగే గిన్నెలు వాష్ చేసుకునే స్క్రబ్బర్స్ అందరికీ తెలిసిందే కదా, వీటిని ఎప్పుడు కూడా డ్రైగా ఉంచుకోవాలి అని చెప్పేసి గిన్నెలు వాష్ చేయడం అయిపోయిన తర్వాత ఎక్కడ కొంచెమన్నా ఫుడ్ పార్టికల్స్ అనేవి మ్యాక్సిమం మన చేతనైనంత వరకు లేకుండా కడిగేసి ఇట్లా వాటర్ డ్రాప్స్ పడిపోతూ ఉండేలాగా పెట్టుకుంటే కనుక మనకి అది తడిగా మార్నింగ్కి ఏదో మనకి ఇన్విజిబుల్ ఫంగస్ లాంటివి ఫామ్ అవ్వకుండా ఉంటాయన్నమాట. ఎండలో ఎండబెడితే ఇంకా మంచిదన్నమాట స్క్రబ్బర్స్ని. గిన్నెలు వాష్ అయిన తర్వాత డిష్ వాషర్ అవనివ్వండి, హ్యాండ్ వాష్ అయినివ్వండి, మార్నింగ్ ఒకసారి ఎండలో పెట్టేస్తే మాత్రము చాలా హైజెనిక్గా ఉంటాయి. తేమగా ఉన్న గిన్నెల్ని లోపల పెట్టుకోకుండా ఎండలో కాస్త ఎండనిస్తే చాలా మంచిది. ఆ తర్వాత వాటి ప్లేసెస్లో మనం కిచెన్లో సర్దేసుకుంటే చాలా తేలిగ్గా ఉంటుందన్నమాట మనకి ఆ హ్యాబిట్ వలన పనులు. అలాగే టీ స్ట్రైనరు, టీ కానీ మిల్క్ కానీ మీగడ ఉన్నప్పుడు దాన్ని స్ట్రెయిన్ చేసేయడానికి కానీ యూజ్ చేస్తాం కదా, దీన్ని అట్లాగే మనము గిన్నెల్లో పడేయకుండా లేదా డ్రై అయిపోవటము అలాంటివి కానివ్వకుండా వెంటనే ఇమ్మీడియట్గా 1 మినిట్, కంప్లీట్ 1 మినిట్ కూడా తీసుకోదు దీన్ని వాష్ చేయడానికి. సో వెంటనే వాష్ చేసేసి నీళ్లు కారిపోయేటట్టు పెట్టుకుంటే ఎప్పుడు అది హైజీనిక్గా ఉంటుంది. వంట అయిపోయి బయటకు వెళ్ళిపోబోయే ముందు మనము కర్రీస్ కానీ, రైస్ కానీ అవన్నీ పక్కన పెట్టేసి కాస్త వేడి తగ్గిన తర్వాత స్టవ్ని క్లీన్ చేసేసుకున్నాము అని అనుకోండి, నెక్స్ట్ సెషన్ కుకింగ్కి ఎంటర్ అయినప్పుడు మనకి మంచి ఫీల్ ఉంటుంది అనమాట. స్టవ్ ఎప్పుడు కూడా క్లీన్గా ఉండేలాగా చూసుకోవాలి. ఫుడ్ పార్టికల్స్, ఆయిల్ స్పిల్స్ అవి ఉన్నాయి అని అంటే మనకు ఒక వంట చేయాలనే ఇంట్రెస్ట్ కూడా రాదు. కిచెన్లో ఎప్పుడు కూడా మనము సింక్ దగ్గర వచ్చేసి ఒక మ్యాట్ వేసేసుకున్నాము లేదా ఓల్డ్ క్లాత్ ఒకటి వేసుకున్నాము అని అనుకోండి, ఆ కింద పడిన వాటర్ డ్రాప్స్ అవన్నీ కూడా వెంటనే తుడిచేయడానికి ఈజీగా ఉంటుంది మనకి.
ఎప్పుడు కూడా చేతులు శుభ్రంగా తుడుచుకొని, ఇది తడి చేతులు కాకపోయినా కూడా ఒకసారి క్లాత్‌తో తుడుచుకున్న తర్వాతే మనము డ్రై స్పైసెస్‌ని టచ్ చేయడం అనేది అలవాటుగా పెట్టుకుంటే తొందరగా వాటికి పాడైపోకుండా ఉంటాయన్నమాట. తడి చేత్తో ముట్టుకుంటే త్వరగా బూజొచ్చేసి పాడైపోతాయి కదా స్పైసెస్. ఆ జాగ్రత్తలు ఒకటి తీసుకోవడం మంచిది మనం అలవాటుగా పెట్టుకోవడము. ఇంకా నాన్ స్టిక్ ప్యాన్స్ కనుక వాడుతూ ఉన్నట్లయితే కనుక వాటి కండిషన్ అనేది చెక్ చేసుకోవాలి. కొంచెం స్క్రాచెస్ వచ్చినా, కొంచెం ఎక్కడైనా కొంచెం పైకి లేచిపోయినా కానీ అవి వాడొద్దు. ఎందుకంటే ఒక దగ్గర ఒక స్పాట్ స్టార్ట్ అయింది స్క్రాచ్ కానీ, ఇంకా అది టెఫ్లాన్ కోటింగ్ ఊడిపోవడం అనంటే అక్కడ నుండి కొద్ది కొద్దిగా ఊడిపోతూ మన ఫుడ్లోనే కలిసిపోతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇంకొకసారి గుర్తు చేశాను అంతే. అండ్ డిస్పోజబుల్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, అవి ఎప్పుడూ వాడొద్దు. జస్ట్ ఊరికే వాడుకుంటున్నాము అలాంటివి అస్సలు వాడొద్దు. స్టీల్ కానీ, గ్లాస్ కానీ, ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ కానీ వాడుకోవడం మంచిది. ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్ కూడా థర్డ్ ఆప్షన్గా తీసుకోవాలి. గ్లాస్ బాటిల్స్ సెకండ్ ఆప్షన్, ఎందుకంటే చేయి జారిపోతే పగిలిపోతాయి కాబట్టి ఫస్ట్ ఆప్షన్లో ఎప్పుడు స్టీల్ బాటిల్ పెట్టుకోవడమే అలవాటుగా పెట్టుకోవడం అనేది మనకి మంచిది. అండ్ కబోర్డ్స్లో ఎప్పుడు కూడా మనము మ్యాట్స్ కానీ లేదంటే క్యాలెండర్ పేపర్స్ ఉంటాయి కదా, అలాంటివి కానీ వేసుకుంటూ ఉంటే కనుక ఏమైనా ఆయిల్ జిడ్డులు లేదా ఈ బాటిల్ అడుగున ఏదన్నా ఉండేసి అది అంటుకోవడము ఇలాంటివి అయినా కానీ మన వార్డ్రోబ్లో ఆ స్లాబ్ అనేది పాడైపోకుండా ఉంటుంది. పేపర్స్ అయితే డిస్పోజ్ చేసేసి కొత్త పేపర్స్ వేసుకుంటాము. మ్యాట్స్ వస్తాయి కదా, ఫ్రిడ్జ్లో వేసుకునే లాంటి మ్యాట్స్ అలాంటివి వేసుకుంటే కనుక అవి వాషబుల్ కదా, వాష్ చేసి రీయూజ్ చేసుకోవచ్చు. సో దానివల్ల ఎప్పుడు కూడా నీట్గా ఉంటాయి మనకి కబోర్డ్స్. మనము కొంతవరకు కట్ చేసి యూజ్ చేసుకున్న ఫుడ్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఇది స్నాక్స్ అన్నా అవనివ్వండి, గ్రాసరీస్ అయినా అవనివ్వండి, వాటిని మళ్ళీ వెంటనే ఒక కంటైనర్స్లో కన్నా తీసుకోవాలి, లేదంటే క్లిప్స్తో లాక్ చేసి అయినా కానీ స్టోర్ చేసుకోవాలి. ప్యాంట్రీ ఐటమ్స్ అయినా, స్నాక్స్ ఐటమ్స్ అయినా కానీ. సపోజ్ పిల్లలు అలా ప్యాకెట్ పట్టుకున్నారు అని అంటే పడిపోతాయి కదా, అప్పుడు మనకే డబుల్ పని కదా క్లీన్ చేసుకోవటము, అది తగ్గించుకున్న వాళ్ళం అవుతాము. అండ్ అందులో ఉన్న ఫుడ్ అనేది మెత్తపడిపోకుండా పాడైపోకుండాను ఉంటుంది. అండ్ చీమలు ఎక్కడాలు ఇంకా ఇట్లాంటివి ప్రాబ్లమ్స్ అవ్వకుండా కూడా ఉంటాయి అన్నమాట. ఇట్లా క్లిప్ చేసి పెట్టుకోవడము, లేదంటే కంటైనర్స్లోకి తీసుకొని పెట్టుకోవడము. సో ఇట్లాంటి కొన్ని చిన్న చిన్న హ్యాబిట్స్ అయితే చేసుకున్నాము అని అనుకోండి, మన డైలీ లైఫ్లో మనకి హ్యాబిట్స్ అనేది అలవాటుగా ఉంటే కనుక మన కిచెన్ ఎప్పుడూ కూడా ఆర్గనైజ్డ్గా ఉంటుంది, క్లీన్గా ఉంటుంది, హైజీనిక్గా ఉంటుంది, మనకు కూడా స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది, అలాగే మనకు ఒక సాటిస్ఫాక్షన్ కూడా దొరుకుతుంది. అండ్ హెల్దీ ఫుడ్ అనేది మనం మన కిచెన్లో ప్రిపేర్ చేసుకోగలుగుతాము. సో ఈ వీడియో నచ్చింది అని అంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.